రేవ్ పార్టీ అంటే ఏంటి? బెంగళూరు రేవ్ పార్టీ హైదరాబాద్లో కలకలం రేపింది. ఈ పార్టీలో పట్టుబడిన తెలుగు టీవీ ఆర్టిస్టులు, మోడల్స్ ఎవరనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే కొందరు సినీ, టీవీ రంగానికి చెందిన ఆర్టిస్టులు రేవ్ పార్టీకి వెళ్లలేదని ప్రకటించారు. ఈ పార్టీలో తాము పాల్గొన్నట్టుగా సాగిన ప్రచారంలో వాస్తవం లేదంటూ కొందరు వీడియోలు కూడా రిలీజ్ చేశారు. చాలా కాలం ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి నగరాలకు పరిమితమైన రేవ్ పార్టీలు హైదరాబాద్ కూడా 4-5 ఏళ్ల కిందటే వచ్చేశాయి. కొన్నిసార్లు పోలీసులు రైడ్ చేయడం, కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. నగర శివార్లలోని ఫామ్ హౌజులే రేవ్ పార్టీలకు అడ్డాగా మారుతున్నాయి. నెల క్రితం హైదరాబాద్ బేగంపేటలోని ఓ క్లబ్ పై పోలీసులు దాడి చేశారు. రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. రేవ్ పార్టీలో పాల్గొన్నారనే ఆరోపణలతో 77 మందిపై కేసు నమోదు చేశారు. ఇక 8 నెలల క్రితం మాదాపూర్లోని ఓ అపార్ట్మెంటులో రేవ్ పార్టీ జరుగుతున్నదని తెలిసిన పోలీసులు అక్కడ కూడా రైడ్ చేశారు. ఆ అపార్ట్మెంటులో భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశారు. రేవ్ పార్టీ అంటే ఏమిటి? రేవ్ అన్న పదం జమైకా భాష నుంచి వచ్చింది. చెవులు దద్దరిల్లే మ్యూజిక్ తో ఈ పార్టీలలో యువతీ యువకులు ఉల్లాసంగా డాన్సులు చేస్తుంటారు. రేవ్ పార్టీ అంటే ఆల్కహాల్ తో పాటు డ్రగ్స్ కూడా ఉంటాయి. చీకటి గదిలో లేజర్ లైట్ల వెలుగులో మ్యూజిక్ ప్లే చేస్తారు. ఫుడ్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు, కొకైన్, హాషిష్, చరాస్, ఎల్ఎస్డి. ఒకటేమిటి, యువత అన్ని మరిచి చిందులు వేయడానికి ఈ పార్టీలు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అయితే రేవ్ పార్టీకి పరిచయస్తుల్ని ఆహ్వానిస్తారు. కొత్త వారిని రేవ్ పార్టీలకు అనుమతించరు. కొత్త వారి వల్ల సమాచారం బయటకొచ్చేస్తుందని అనుమానిస్తారు. 60వ దశకంలో యూరోపియన్ దేశాల్లో మద్యం కోసం పార్టీలు నిర్వహించేవారు. 80వ దశకానికి వచ్చేసరికి పరిస్థితి మారింది. 90వ దశకంలో ఈ పార్టీల స్వరూపం బాగా మారింది. డ్రగ్స్ వాడకం మామూలైపోయింది. అంతేకాదు సెక్స్ కాక్టైల్స్ కూడా రేవ్ పార్టీలలో కామన్ అంటారు. ఈ పార్టీలను 24 గంటల నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పార్టీలు మొదట గోవాలో ప్రారంభమయ్యాయి. అక్కడ హిప్పీలు ఈ పార్టీలు ప్రారంభించారు. వీటి నిర్వాహకులు గోప్యత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే సెలబ్రిటీలు రేవ్ పార్టీలపై ఎక్కువగా మొగ్గు చూపుతారు. అయినా సరే అవి ఎలాగోలా బయటపడుతుంటాయి, పోలీసుల కంట పడుతుంటాయి. లేటెస్ట్ గా బెంగళూరు రేవ్ పార్టీ అందుకో ఉదాహరణ.